మన గ్రోమోర్ రైతు సోదరులకు ముఖ్య గమనిక, మీ పొలంలో చౌడు ఉందా? అయితే చౌడు నేలలు ఎన్ని రకాలు, వాటి యాజమాన్య పద్ధతి గురించి తెలుసుకుందాం. చౌడు నేలలు 2 రకాలు. 1 తెల్ల చౌడు లేదా పాల చౌడు, 2 నల్ల చౌడు లేదా కారు చౌడు. 1 తెల్ల చౌడు నేలలు లేదా పాల చౌడు నేలలు. తెల్ల చౌడు నేలలో లవణాలు నేలపై తెల్లని పొరలా ఏర్పడి నేలలో ఉన్నటువంటి నీటిని మరియు పోషకాలని పట్టి ఉంచి మొక్కకు అందకుండా చేస్తాయి. అందువల్ల పంట యొక్క ఎదుగుదల, దిగుబడి తగ్గడమే కాకుండా నేల ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. 2వది కారు చౌడు నేలల్లో లేదా నల్ల చౌడు నేలల్లో నలుపు మరియు బూడిద రంగు పొరలు ఏర్పడతాయి. ఈ నేలల్లో సోడియం శాతం 15% కంటే ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఈ నేల గట్టిగా తయారయ్యి గాలి మరియు పోషక లభ్యత తగ్గి మొక్క ఆరోగ్యం క్షీణించి తద్వారా దిగుబడి తగ్గుతుంది. చౌడు నేల యాజమాన్యం మే 3 లేదా 4 వారాల్లో దుక్కి పొలాన్ని చిన్న చిన్న మళ్ళుగా చేసి 5 అంగుళాల ఎత్తు వరకు నీటిని నింపాలి. తర్వాత ఎకరానికి 1.5 నుంచి 1.8 వరకు జిప్సాన్ని లేదా 10 బ్యాగుల జిప్సాన్ని చల్లాలి. 2-3 రోజుల తర్వాత నీటిని మొత్తం బయటికి పంపాలి. ఇలా చేయడం ద్వారా చౌడు విరిగి నేల ఆరోగ్యవంతంగా తయారవుతుంది. మరిన్ని వివరాల కొరకు మీ దగ్గరలోని మన గ్రోమోర్ సెంటర్ను సంప్రదించండి. మీ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.